ఘనంగా శ్రీమేధ స్కూల్ 11వ వార్షికోత్సవ వేడుకలు. నెల్లూరు పెద్ద బజార్లోని శ్రీమేధ స్కూల్ 11వ వార్షికోత్సవ వేడుకల్లో స్కూల్ కరెస్పాండెంట్ పి కొండారెడ్డి మరియు డైరెక్టర్ పి లక్ష్మి ఆధ్వర్యంలో మేధాస్ తేజస్ సింఫోనీ 2K26 పేరుతో టౌన్ హాల్ నందు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 14వ డివిజన్ కార్పొరేటర్ ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కర్తం ప్రతాప్ రెడ్డి మరియు అప్సా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ కరెస్పాండెంట్లు పాల్గొన్నారు. ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వార్షికోత్సవం నిర్వహించి విద్యార్థులను ఉత్సాహపరచడం సంతోషదాయకమన్నారు. ఇటు అకాడమిక్స్, కల్చరల్స్, స్పోర్ట్స్, ఐఐటి, అబాకస్, వేదిక్ మ్యాథ్స్, స్పెల్ బి, చెస్, యోగా వంటి ప్రోగ్రామ్స్ ను నిర్వహిస్తూ తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ కి తోడ్పడుతున్నటువంటి మేధా స్కూల్ కరెస్పాండెంట్ పి కొండారెడ్డి మరియు డైరెక్టర్ పి లక్ష్మిలను అభినందిస్తున్నామన్నారు. స్కూల్ కరెస్పాండెంట్ పి కొండారెడ్డి మాట్లాడుతూ మేధాస్ తేజోస్ సింఫనీ 2K26 11వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థులు వారిలో ఉన్న టాలెంట్ను ప్రదర్శించబడుతుందన్నారు. ఈ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరానికి గాను అకాడమిక్స్, నాన్ అకాడమిక్స్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ కన్సలేషన్ బహుమతులను అందజేశామన్నారు. ఈ బహుమతులు విద్యార్థులు మరింత రాణించడానికి దోహదపడుతుందని తెలిపారు. 11 సంవత్సరాల విద్యా ప్రయాణంలో ఏ విషయాల్లోనూ రాజీ పడకుండా అర్హత, అనుభవం, అంకిత భావం కలిగిన ఉపాధ్యాయులచే బోధన గావిస్తూ విద్యార్థులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలను ప్రతి సంవత్సరం 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 100% ఫస్ట్ క్లాస్ ఫలితాలను ప్రతి ముగ్గురులో ఇద్దరికి 500లకు పైగా మార్కులు సాధిస్తూ నెల్లూరు నగరంలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్గా పేరు తెచ్చుకున్నందుకు సంతోషదాయకమన్నారు. స్కూల్ నందు కిండర్ గార్డెన్ మరియు ప్రైమరీ విభాగంలో సిబిఎస్ఈ కరికులంను యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ టీచింగ్ ద్వారా అందిస్తున్నామన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్సీఈఆర్టీసీ సిలబస్తో పాటుగా చిన్నప్పటి నుంచి విద్యార్థులకు ఐఐటి, ప్రాబ్లమ్ సాల్వింగ్, కంప్యూటర్స్, అబాకస్, వేదిక్ మ్యాథ్స్, చెస్, యోగా వంటి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నామన్నారు. శ్రీమేధ స్కూల్ నందు విద్యార్థిగా చేరిన ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యను అందించి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడతామని తెలియజేశారు. ఈ 11 సంవత్సరాల ప్రయాణంలో స్కూల్ అభివృద్ధికి సహకరించినటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే వారి సహకారంతో మరెన్నో కార్యక్రమాలను, మంచి ఫలితాలను సాధిస్తామని అన్నారు. పెద్ద బజార్లోని శ్రీమేధ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 11వ వార్షికోత్సవ వేడుకలను విఆర్సీ సెంటర్లోని టౌన్ హాల్ నందు శ్రీమేధాస్ తేజస్ 2K26 అనే ప్రోగ్రాం తోటి చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వార్షికోత్సవ వేడుకలను మా స్కూల్ నందు ప్రతి సంవత్సరం నందు కూడాను చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాము. ఈ వేడుకల ద్వారా విద్యార్థులకు ఎటువంటి భయం లేకుండా, అలాగే వారిలో ఉన్నటువంటి టాలెంట్ను బయటకు తీసుకొని వచ్చి స్టేజ్ ఫీ లేకుండా చేసే దాంట్లో భాగంగానే ఈ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ వార్షికోత్సవ వేడుకల్లో ప్రతి సంవత్సరం కూడాను మేము చిన్నారులకు అకాడమిక్స్ నందు కావచ్చు, నాన్ అకాడమిక్స్ నందు కావచ్చు, స్పోర్ట్స్ మీట్లో కానీ అబాకస్, వేదిక్ మ్యాథ్స్, చెస్, టైక్వాండో, సిలాట్ ఇటువంటి ఈవెంట్స్ను కూడాను స్కూల్లో నిర్వహించి వాటిలో గెలుపొందినటువంటి విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ బహుమతులను విద్యార్థులకు అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి క్లాస్ విద్యార్థులకు కూడాను వారు పూర్తి చేసినటువంటి ఆ అకాడమిక్ కోర్సుకు సంబంధించినటువంటి ఒక సర్టిఫికేట్ను కూడాను అందజేయడం జరుగుతూ ఉంది. మా స్కూల్ నందు విద్యతో పాటు విద్యేతర అంశాలను కూడాను చక్కగా నేర్పించడంలో మేము ముందంజలో ఉన్నాము. ప్రస్తుత పోటీ ప్రపంచానికి అనుగుణంగా ఏ విధంగా అయితే విద్యార్థులకు కొత్త కొత్త మెలకువలను నేర్పించాలో అటువంటి మెలకువలన్నీ కూడాను మా విద్యా సంస్థల నుండి నేర్పించడం జరుగుతూ ఉంది. చిన్నారులకు ప్రాథమిక స్థాయి నుంచే వారికి కంప్యూటర్స్ విద్య కావచ్చు, మరియు అబాకస్ కావచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్ కావచ్చు, మరియు వాళ్ళ క్రియేటివిటీ డెవలప్మెంట్ అయ్యేదాని కోసంగా ఆర్ట్ జోన్ యాక్టివిటీస్ కావచ్చు, అన్నింటినీ కూడాను మా విద్యా సంస్థ నందు నేర్పిస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా హై స్కూల్ విద్యార్థులకు గవర్నమెంట్ వారి యొక్క ఎన్సీఆర్టీ సిలబస్తో పాటు ఐఐటి మరియు నీట్ ఫౌండేషన్ను కూడా అందజేస్తూ ఉన్నాము. ఈ విద్యార్థులకు వేదిక్ మ్యాథ్స్ కూడాను సపరేట్గా మేము అందజేస్తూ ఉన్నాము. సో రకరకాల ప్రణాళికలతోటి మా యొక్క కరికులంను ఫ్రేమ్ చేసుకొని ప్రతి విద్యా సంస్థను కూడాను వారి యొక్క లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని పూర్తి చేసుకొని మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. మేము ఏ కరికులం అయితే నమ్ముకొని ఉంటున్నామో
ఆ కరికులంను 100% మా ఉపాధ్యాయులు సరైన సమయంలో పూర్తి చేసి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థులకు చక్కటి విద్యను నేర్పిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. సో ఈ సందర్భంగా మా స్కూల్ ఉపాధ్యాయులందరికీ కూడాను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ యొక్క శ్రీ మేధాస్ తేజస్ సింఫోనీ 226 ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షులు, నెల్లూరు జిల్లా అధ్యక్షులు మరియు 14వ డివిజన్ కార్పొరేటర్, అలాగే వికాస్ ప్రజా సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు అయినటువంటి కట్టం ప్రతాప్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. వారికి అదేవిధంగా అప్సా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రైవేట్ స్కూల్స్ కరస్పాండెంట్ మిత్రులు కూడాను అతిథులుగా ఇక్కడ విచ్చేయడం జరిగింది. వారందరికీ కూడాను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు ఎల్లప్పుడూ కూడాను మా వెన్నంటే ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారు ఎప్పుడూ కూడాను మాకు ఇటువంటి సహాయ సహకారాలను అందజేస్తూ ముందు కూడాను మాకు ఇదే విధంగా కోఆపరేటివ్గా అందజేస్తారని 500కు పైగా మార్కులను సాధిస్తూ మా ప్రాంతంలోనే కాకుండా నెల్లూరు నగరంలోనే ఒక మంచి ఉన్నతమైన స్కూల్గా శ్రీ మేధా స్కూల్ను ఒక పేరుగాంచుకోవడంలో ముందంజలో ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నామండి. ఈ మంచి ఉత్తీర్ణ సాధించడానికి అహర్నిశలు తోడ్పడుతున్నటువంటి శ్రమిస్తున్నటువంటి విద్యార్థులకు ఈ సభాముఖంగా అలాగే వారికి తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు కూడాను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.